మైంది. ఇక మంతని విషయానికి వస్తే మంతని మన ఇక్కడ ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు ఉన్నాడో మంతని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బృహత్తర అవకాశం మీకు వచ్చింది. మరి దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు, శ్రీధర్ బాబు సలహాలతోనే నేను ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా అని చెప్పి. అలాంటి అంతటి అవకాశం మీకు ఉన్నప్పుడు ఈ రోజు తన నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లైనా సరే తీసుకెళ్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో అందులో మరి ఇక్కడ 1% తీసుకొచ్చినా కూడా మన నియోజకవర్గం ఇక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి మరి ఈ పనులను చేయండి అని చెప్పి నిన్న రోజున ఆయన మరి ఇక్కడ బహిరంగ లేఖ రాయడం జరిగింది. అభివృద్ధి చేయని వాళ్ళు చరిత్రహీనులే, సీఎం కు సలహాలు ఇవ్వడంతో సరిపెట్టుకోవద్దు, ఏడాదిలో పూర్తి చేస్తానన్న చిన్న కాళేశ్వరంపై మాట నిలబెట్టుకోవాలి, కాళేశ్వర ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యత మీరే తీసుకోవాలి, మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బహిరంగ లేఖ అని చెప్పి మరి ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉండి కూడా అభివృద్ధి చేయకపోతే ఖచ్చితంగా చరిత్రహీనులే అవుతారు. మరి ఈ రోజు మీకు అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే మీరు ఏది చెప్తే దానికి నేను సిద్ధం, శ్రీధర్ బాబు ఏది అడుగుతే అది ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి బహిరంగంగా మరి వ్యాఖ్యానించిండు. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ అవకాశాన్ని మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోండి అని చెప్పి మరి అక్కడ నిన్నటి రోజున పుట్ట మధుకర్ బహిరంగ లేఖ రాయడం జరిగింది. ముందుగా బహిరంగ లేఖలో ఏం రాసిందో చూసిన తర్వాత దాని మీద విశ్లేషణ చేద్దాం. మరి నిన్నటి రోజున మంత్రి ఎమ్మెల్యే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ గారికి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకునిగా మంత్రి మాజీ ఎమ్మెల్యేగా మంత్రి ప్రజల తరఫున మీ బాధ్యతలు గుర్తు చేస్తూ మీకు రాస్తున్న మరో బహిరంగ లేఖ. అంటే గతంలో ఒక లేఖ రాసిండు కాబట్టి దానికి మరో బహిరంగ లేఖ అని చెప్పి పెట్టిండు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో రేవంత్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా బడ్జెట్ లో పెట్టి వనరులు తీసుకొస్తా అని ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రతి పనికి మీ సలహానే తీసుకుంటున్నా అని రేవంత్ రెడ్డి చెప్తున్నా. ఈ అవకాశాన్ని మంత్రి నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించుకోండి. మంత్రి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే యువతకు ఉపాధి కల్పించడంతో పాటు మంత్రి నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి అనేక వనరులు కలిగి ఉన్న ప్రాంతం. కాబట్టి టూరిజం, పిలిగ్రిమ్ ఇండస్ట్రీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేసి 40 ఏళ్ల పాటు మీ కుటుంబానికి అధికారం ఇచ్చిన మంత్రి ప్రజల రుణం తీర్చుకోండి. మంత్రి నియోజకవర్గంలో నిర్మించిన బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలను మానుకొని తక్షణ మరమ్మతులు జరిపి వినియోగంతో తీసుకురావాలి, అందుకు మీరే పూర్తి బాధ్యత వహించాలి అని చెప్పి మరి ఇక్కడ మొదటి డిమాండ్ గా చెప్పిండు. అదేవిధంగా రెండో డిమాండ్ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికీ అనేక మంది అందులో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపద ద్వారా ఉపాధి పొంది ఈ రోజు ఏదైతే కాళేశ్వరం గేట్ ఎత్తివేయడంతో వారు రోడ్డున పడ్డారు, వారికి తిరిగి ఉపాధి కల్పించడానికి మరి ఏదైతే పునరుద్ధరణ చేసినట్టయితే అది వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వినియోగం అవుతుంది. కాళేశ్వరం నుండి ధర్మపురి వరకు పిలిగ్రిమ్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి మరొక డిమాండ్. రామగిరి కిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించాలని ఒక డిమాండ్. సింగరేణి మిగులు భూముల్లో మరి ప్రభుత్వం ద్వారా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంత ఏదైతే భూ నిర్వాసిత యువతకు ఉపాధి కల్పించాలి. అంటే ఈ రైతుల భూములు ఇప్పటికే ఏదైతే రైతులు భూములు కోల్పోయిందో వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నాలు మానుకొని సింగరేణి అనేక మరి ఎకరాలు, అనేక వందల ఎకరాలు ఇక్కడ మిగులు భూములుగా ఉన్నాయి. ఆ మిగులు భూములలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇటు రైతులను ఏదైతే భూముల నుంచి లాక్కునే ప్రయత్నం నుంచి వాళ్ళను మరి రక్షించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ సింగరేణి ప్రాంత ఏదైతే యువత ఉన్నదో, ఉపాధి కోల్పోయిన యువత ఏదైతే ఉన్నదో, ఇటు పొలాలు కోల్పోయి భూములు కోల్పోయి మరి ఇక్కడ నిరుద్యోగులుగా మారిన ఆ యువతకు అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి మీరు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి యువతకు ఉపాధి కల్పించాలని ఒక డిమాండ్. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల వద్ద బోట్ క్లబ్లు ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధి చేయాలి. మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కనుక పునరుద్ధరణ చేసినట్టయితే అది ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల వద్ద బోట్ క్లబ్ ఏర్పాటు చేసి అక్కడ 3 ప్రాంతాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీరు ప్రధానంగా మంత్రికి మెడికల్ కళాశాల తెస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలి. ఎన్ఆర్ఐలను తమ పుట్టిన గడ్డకు ఏదో ఒక మేలు చేయాలని కోరిన మీరు వారికి ఆదర్శంగా నిలిచేలా మీ కుటుంబ సభ్యులకు ఉన్న ఐటీ కంపెనీల బ్రాంచ్లను మంత్రిలో 2, కాటాలలో 2 ఏర్పాటు చేయించి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించి మరింత మంది ఏదైతే ఎన్ఆర్ఐలు మంత్రులు ఐటీ పరిశ్రమలు పెట్టడానికి దారి చూపించాలి. మరి ఇక్కడ మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిన ఏడాదిలోనే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తారన్న మాట ఇంకా అమలు జరగలేదు. కాబట్టి తక్షణం చిన్న కాళేశ్వరం పూర్తి చేయడంతో పాటు పోతారం లిఫ్ట్ కు ఈ బడ్జెట్ లో నిధులు మంజూరు చేయించి రైతులకు సాగునీటి కొరతను తీర్చాలి. పనిలో పనిగా మల్హార్ మండలం కిషన్రావుపల్లి నుండి భూపాలపల్లి వరకు రోడ్డు పనులకు ఆటంకంగా నిలిచిన అటవీ శాఖ బకాయిలు 4 కోట్లు బడ్జెట్ లో పెట్టి మంజూరు
చేయించి పనులు పూర్తి చేయండి. ఓడేడు బ్రిడ్జిని సందర్శించి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి 15 నెలలు అవుతున్నా కట్టడి మట్టెత్తలేదు. కావున తక్షణం ఓడేడు బ్రిడ్జి మిగులు పనులు పూర్తి చేసి వంతెనను వినియోగంలోకి తీసుకురండి అని చెప్పి ఇప్పటికే మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి అవకాశం మరో 40-50 ఏళ్ళైనా రాదని బాహాటంగానే చెబుతున్న వేళ ఆ మాట మీకు కూడా వర్తిస్తుంది. కాబట్టి మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బృహత్తర అవకాశం మీకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు ఏది కావాలని అడిగినా ఇస్తారని బహిరంగంగా పేర్కొన్న నేపథ్యంలో పైన పేర్కొన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి మీరు నిధులు తీసుకురాని పక్షంలో మంత్రి ప్రజలకు మీరు తీరని అన్యాయం చేసిన వారు అవుతారని హెచ్చరిస్తూ మీరు నిధులు తీసుకువచ్చి మంత్రి ప్రజల అభిమానం చూరగొనాలని ఆశిస్తున్నామని చెప్పి నిన్న రోజున బహిరంగ లేఖ రాసిండు. ఈ బహిరంగ లేఖ రాయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ శ్రీధర్ బాబు సలహాలతోనే నేను రాష్ట్రాన్ని నడిపిస్తున్నా అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నాడో మరి ఆయన నియోజకవర్గానికి ఎన్ని వేల కోట్లైనా సరే తీసుకుపోయి అభివృద్ధి చేస్తా అంటున్నాడు. మరి అంతటి అవకాశం నీకు కూడా ఉన్నది. ఎందుకంటే నీ సలహాల ప్రకారమే ప్రభుత్వం నడుస్తానని చెప్పి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. శ్రీధర్ బాబు ఏది అడిగితే అది ఇస్తా అని చెప్పి మరి చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు ఇవన్నీ అడగచ్చు కదా నువ్వు. మరి ఇప్పుడు బడ్జెట్ ప్రారంభం కాబోతుంది. వీటన్నిటి కూడా నిధులు పెట్టి మరి ఇవన్నిటిని కూడా అందులో నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని మీద మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డికి చెప్పి నిధులు తీసుకొని రా అని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్టయితే మంతల్లో మరి మెడికల్ కళాశాల తెస్తా అని చెప్పి మీరే మరి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. మరి మెడికల్ కళాశాల మీద ఇప్పటి వరకు అతిగతి లేదు. అదేవిధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికల ముందు చెప్పిండ్రు. గెలిచిన తర్వాత 35 రోజుల తర్వాత కాటారంకు వెళ్లి అక్కడ చెప్పిండు. ఇప్పటికే 35 రోజులు అయిపోయింది. అయినా ఏడాది లోపు తీసుకొస్తా. 35 రోజులు గడిచింది. మిగిలిన రోజుల్లోపే మరి ఏదైతే 365లో 35 పోతే 330 రోజుల లోపే తీసుకొస్తా. చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తా అన్నారు. మరి 15 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు అతిగతి లేదు. మరోవైపు మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేవలం ఒక పిల్లర్ ఉంగిపోతే దాని మీద కుట్రలు అన్ని కేసీఆర్ అనవాళ్ళు చెరిపేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి కాళేశ్వరం ప్రాజెక్టును మరి కూలిందని చెప్పి అన్నారం గేట్లెత్తి సున్నీల గేట్లెత్తి మేడిగడ్డను మరమ్మతు చేయకుండా ఈ రోజు గోదావరిని ఎడారిగా మార్చిండు. ఆ ప్రాంతం అంతా కూడా మన నియోజకవర్గంలో ఉన్నది, మీ నియోజకవర్గంలో ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పాపంలో మీకు కూడా బాగా ఉంటది. మరి మీరే ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరింపజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని మరి పూర్తిగా మళ్ళీ గోదావరిని నిండుకుండలా మార్చాలి. ఈ రోజు చూస్తే మరి ఇక్కడ పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జీవధార లాంటి కాళేశ్వరం మన నియోజకవర్గంలో ఉండడం మన నియోజకవర్గ ప్రజల అదృష్టం అని భావించాలి. దాని ద్వారా మనకు మరి ఇక్కడ భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ మరి ఏదైతే అందరికి అందుబాటులో ఉండేది. అదే విధంగా మీరు పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మరి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పోతారంను అక్కడ చిన్న కాళేశ్వరం ఇక్కడ పోతారం కనుక చేసినట్టయితే మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా మనకి ఏదైతే మరి మంతని రైతులకు దాని ద్వారా ప్రత్యక్ష మరి ఉపయోగం లేదు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో ప్రత్యక్ష ఉపయోగం అంటే మనకు కేవలం భూగర్భ జలాలు పెరగడమే మనకు ప్రత్యక్ష ఉపయోగం అవుతా ఉన్నది. కాబట్టి చిన్న కాళేశ్వరం అదేవిధంగా పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కనుక చేసినట్టయితే గోదావరి నిండుకుండలా ఉంటుంది. కాబట్టి మనం 3 పంటలు పండించుకోవడానికి కూడా అవకాశం ఉండదనే విషయాన్ని మీరు గమనించాలి. మరి ఇంతటి బృహత్తరమైన అవకాశం ఉన్నది. రామగిరి కిల్లాను మేము పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పి 5 కోట్లు పెట్టినా అని చెప్పి చెప్తా ఉన్నారు. 5 కోట్లతోటి రోడ్డు కూడా కాదనే విషయాన్ని ముందుగా మీరు గమనించాలి. 5 కోట్లు కాదు 100 కోట్లైనా సరే పెట్టి రామగిరి కిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అక్కడ కూడా ఉపాధి మరి మెరుగయ్యే అవకాశం ఉంటది. మరి మీకు అయితే ఏదైతే మీరు ఎన్ఆర్ఐల దగ్గరికి పోయి మరి ఇక్కడ పుట్టిన గడ్డకి ఏదో చేయాలని అంటా ఉన్నారు. మరి మీ కుటుంబం 40-50 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నది. మరి మీరు ముందుగా ఒక 2 కంపెనీలు ఇక్కడ ఒక 2 కంపెనీలు కాటారంలో ఒక 2 కంపెనీలు పెట్టినట్టయితే మిమ్మల్ని చూసి మిగతా ఎన్ఆర్ఐలు కూడా మంతనికి మరి మేలు చేయాలని ముందుకు వస్తారు. మరి మీకు ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, మీరు మాత్రం చేయరు, ఇతరులు మాత్రం ఎందుకు అడుగుతారు? ముందు మీరు చేసి ఆదర్శంగా నిలవండి అని చెప్పి కూడా మరి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరి ఇన్ని పనులు చేసినట్టయితే మీరు ప్రజల అభిమానం చూరగొనగలుగుతారు. కానీ మరి ఎటు చూసి ఎవరైతే ప్రశ్నిస్తారో వారు గంతు నొక్కడానికి అక్రమ కేసులు పెట్టడానికి మీ తమ్ముని నేను అందుబాటులో పెట్టినా, నేను బిజీగా ఉంటున్నా కాబట్టి అని చెప్తే ఆయన ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పోలీసులు ఇయ్యాలని కేసులు చేసిరు, రేపే ఎవరి మీద కేసులు చేయాలని చెప్పి మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. ఇది కాదు పాలన అంటే. ఇలాంటి పనులు చేసి ప్రజలతోటి అభిమానం పెంచుకోవాలి. రాబోయే రోజులలో మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేసులో ఉంటా అన్న వ్యక్తి ఇక్కడ మంత్రిని కదిలి బయటికి పోలేకపోతాడు ఎలక్షన్ల సమయంలో. మరి ఎందుకు అనే విషయాన్ని మీరు గమనించాలి. మీరు మంత్రి ప్రజలకు చేసింది ఏంది? 15 నెలల కాలంలో ఇప్పటి వరకు మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి తీసుకొచ్చిన నిధులేంటి, చేసిన ప్రాజెక్టులు ఏంటి, కొత్తగా మీరు కట్టిన నిర్మాణాలు ఏంటియో ఇక్కడ ప్రజలకు వివరించాలి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓడేడు బ్రిడ్జ్ 15 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు అతిగతి లేదు. మరి ఇక్కడ శివారానికి బ్రిడ్జ్ చేస్తా అంటా ఉన్నారు. ఇప్పటికే సిరిపురం దగ్గర బ్రిడ్జ్ ఉన్నది, అన్నారం దగ్గర బ్రిడ్జ్ ఉన్నది, గోదావరి
మీద, దాని ద్వారా శివారం మరి అక్కడి నుంచి ఏమన్నా ఆ మార్కెట్ కు పత్తో గిత్తో అటచ్చేది లేదు, ఇటు నుంచి అటుపోయేది లేదు, రవాణా పెరిగేది లేదు, అదేమన్నా నేరుగా వెళ్ళి జాతీయ రహదారికి కలిసేది లేదు. అయినా కూడా అక్కడ మరి ఇక్కడ బ్రిడ్జి కడతా అన్నారు. కానీ ఒడేడు బ్రిడ్జి కట్టినట్టయితే ఇక్కడ 2 జిల్లాల మధ్య మరి ఇక్కడ ఏదైతే రవాణా సౌకర్యం పెరుగుతుంది, గోదావరి కంటూ వరంగల్ రవాణా పెరిగి వాణిజ్య పరంగా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒడేడు బ్రిడ్జి మీద దృష్టి పెట్టండి. కేవలం ఆరోపణలు చేయడానికే కాదు, అవకాశం వచ్చినప్పుడు పనులు చేయడానికి కూడా ముందుకు సాగాలి. కానీ కేవలం మేము పోలీస్ డిపార్ట్మెంట్ ను అడ్డం పెట్టుకొని ఎవడైతే మా మీద మాట్లాడుతాడో వాని మీద కేసులు పెడతాం తప్ప మేము నియోజకవర్గ ప్రజలకు మేము ఏం చేయం, మేము బెదిరిస్తాం, మరి భయపెడతాం, మా మీద ఎవడు మరి ఇక్కడ మాట్లాడకుండా వాళ్ళ గొంతు నొక్కుతాం అని చెప్పి మీ తమ్ముడిని మరి ఇక్కడ కేవలం ప్రతిపక్షాలను హింసించడానికి పెట్టినరా, లేదంటే ప్రజలకు ఏదైతే అవసరం పడుతుందో వాళ్లకు అందుబాటులో ఉండి వాళ్ళ పనులు సాగించడానికి పెట్టినరా? ఈ పైన పేర్కొన్న పనులన్నీ కనుక మీరు చేయగలిగినట్టయితే ప్రజలే ఆటోమేటిక్ గా మీ వెంట ఉంటారు. మరి ఇక్కడ మీరు ప్రజలను వెంట పెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రతిపక్షాలను బెదిరించడానికి, కేవలం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికే మానిటరింగ్ చేసే విషయాన్ని మానుకొని ఇప్పటికైనా ఈ బహిరంగ లేఖలో పేర్కొన్న అంశాల మీద దృష్టి పెట్టాలని చెప్పి మంతని నియోజకవర్గ ప్రజల పక్షాన, ఎందుకంటే మీకు అవకాశం ఉన్నది, మీరు అడుగుతూ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మరి మీకెందుకు మనసు రావడం లేదు? మంత్రి ప్రజల మీద మీకెందుకు ఇంత కక్ష? మరి మీరు అడిగితే ఇన్ని నిధులు ఇస్తాడట, ఎన్ని 100 కోట్లైనా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడట. అందుకని మీరు ఇవన్నీ కూడా సాధించాలి. సాధించకపోతే మంత్రి ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి కూడా క్షమించరు, ఖచ్చితంగా చరిత్రహీనులు అవుతారని చెప్పి ఏదైతే పుట్ట మధుకర్ గారు పేర్కొంటా ఉన్నారో అది నిజం కాకుండా మీరు ఖచ్చితంగా ఇవన్నీ సాధించాలని, దీంతో పాటు మీరు ఇంకా అదనంగా కూడా మీ దృష్టిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలి. ముందుగా మాత్రం ఇలాంటివి చేసినట్టయితే యువతకు ఉపాధి అవుతుంది, మనకు పర్యాటక రంగంగా మనం అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే మన దగ్గర నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నది, అడవి ఉన్నది, మరి ఇక్కడ దేవాలయాలు ఉన్నాయి. ఇన్ని రకాల అవకాశాలుండి వనరుల నుండి రామగిరి కిల్లా లాంటి ప్రతిష్టాత్మకమైన ఒక కిల్లా ఉన్నది మన దగ్గర. ఇవన్నిటిని మనం పర్యాటకంగా డెవలప్ చేసుకొని, ఆధ్యాత్మికంగా డెవలప్ చేసుకొని, టూరిజం ప్రాంతంగా, అదే విధంగా మరి ఏదైతే బోట్ క్లబ్లు ఏర్పాటు చేసుకుంటే యువతకు అనేక రకాలుగా ఉపాధి కలుగుతుంది. దాంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి సింగరేణి అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసినట్టయితే ఈ రోజు మంతని నియోజకవర్గంలో నిరుద్యోగ యువత అనే ఉండే అవకాశమే లేదు అనే విషయాన్ని మీరు మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఇప్పటికైనా మంతని ప్రజల మీద కనికరం చూపించాలని చెప్పి మంతని ప్రజల పక్షాన మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం.